సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ప్రభుత్వం నియమించి ఏకసభ్య కమిషన్ సోమవారం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఏఐఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈ నెల 16 నుండి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశాలపై షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకులు నుంచి కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులను స్వీకరించారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆయా ఉపకులాల ప్రాతినిధ్యంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత ఐక్యవేదిక జేఏసీ తరపున కంఠం వేణు కోరుతూ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కోరారు. అదేవిధంగా మాదిగ, రెల్లి, ఆది ఆంధ్ర ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ కులాలైతే ఎంతవరకు కూడా విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయం, ఆర్థికం, సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకి అప్లిఫ్ట్ ఇవ్వడానికి, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తేవడానికి ఆయా కులాల కోసం వర్గీకరణ చేయమని చెప్పింది తప్ప మానవుడి కోసమో, మానవుడి కోసమో, రెల్లోడి కోసం వర్గీకరణ చేయమని చెప్పలేదు. ఇది గౌరవ సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. 545 పేజీల జడ్జిమెంట్ లో వెరీ క్లియర్ గా ఉంది. కాబట్టి మేధావులు అయినటువంటి వాళ్ళు, మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ కాబట్టి తమకు తెలుసు. అయితే 59 ఉపకులాల్లో కూడా వెనకబడినటువంటి ఉపకులాలు ఈ 3 అంటే మానవ మాదిగా తప్పితే ఇవాళ ఢిల్లీలో కూడా ఢిల్లీ సోదరులు కూడా ఇవాటికి కూడా అనేకమైనటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆయా కులాలకి అప్లిఫ్ట్ ఇవ్వడానికి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. అంతే తప్ప ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మా మాదిగ సోదరులు మాత్రమే స్వాగతిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని కులాలు కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర భారత